ఈ తరం క్రికెట్కి తను టార్చ్ బేరర్. అతడు దేశ సంపద అని పొగడ్తలతో ముంచెత్తాడు సూర్యకుమార్ యాదవ్. మరి సూర్య ఏ ప్లేయర్ గురించి అంత గొప్పగా మాట్లాడాడో తెలుసుకునే ముందు బాస్, టీమిండియా వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీంని చిత్తుగా ఓడించింది. ఏ సమయంలో కూడా న్యూజిలాండ్ గెలుపు దారిలో పయనించలేదు. అంతలా ఓ టాప్ క్లాస్ టీంని చిత్తు చేసి టీమిండియా ప్రపంచ కప్ గెలిచింది. ఇక 96 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ని ఓడించాక సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో మాట్లాడుతూ, ప్రపంచ ఛాంపియన్గా విశ్వ విజేతగా నిలవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. మా కుర్రాళ్ళ అసాధారణ ప్రదర్శన వల్లే ఈ గెలుపు సాధ్యమైంది అన్నాడు. అవును బాస్, ఫైనల్ మ్యాచ్లో ప్రతి ప్లేయర్ విజయంలో తమ వంతు కాంట్రిబ్యూషన్ చేశారు. న్యూజిలాండ్ లాంటి టీంని అంతలా డామినేట్ చేసి విజయం సాధించడం మామూలు విషయం కాదు బాస్. కాబట్టి ఈ గెలుపు ప్రతి ఒక్క ప్లేయర్కి చెందుతుంది. అయితే ఆ తర్వాత సూర్య మాట్లాడుతూ, కెప్టెన్గా తన ప్రయాణం ఈ విజయంతో ముగిసింది అన్నాడు. ఈ మాటలే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. టీమిండియాకి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ సూర్య తన కెప్టెన్సీని వదిలేస్తున్నాడా, లేదంటే మొత్తం T20 ఫార్మాట్నే వదిలేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. నెక్స్ట్ సూర్య మాట్లాడుతూ, ఈ గెలుపు పూర్తిగా మనసులోకి వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఇది నిజంగా సుదీర్ఘ ప్రయాణం. 2024 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్గా నా ప్రయాణం మొదలైంది. జైషా, రోహిత్ భాయ్ నాపై చాలా నమ్మకం ఉంచి టీమిండియాని నడిపించే అవకాశం ఇచ్చారు. అక్కడి నుండి మొదలైన ఈ ప్రయాణం ఈ వరల్డ్ కప్ గెలవడంతో ముగుస్తుంది అన్నాడు. యాక్చువల్గా మా అత్యుత్తమ ప్రదర్శన కేవలం ఈ వరల్డ్ కప్లో వచ్చింది మాత్రమే కాదు, గత 2 ఏళ్లుగా మేము చాలా మంచి క్రికెట్ ఆడుతూ వస్తున్నాం. 2024 T20 వరల్డ్ కప్లో ఎలాంటి మంచి అలవాట్లను అనుసరించామో వాటిని కొనసాగించాం. ఇక ఈ టీంలోని యంగ్ ప్లేయర్స్ ఆ అలవాట్లని అద్భుతంగా స్వీకరించారు. ఇక్కడ ప్రతి ఒక్క ఆటగాడి కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. టీంలోని ప్రతి ప్లేయర్లో ఓ మ్యాచ్ విన్నర్ ఉన్నారని నాకు బాగా తెలుసు. ఇక సంజు శాంసన్, అభిషేక్ శర్మలు టాప్ క్లాస్ ప్లేయర్స్ అని, వారు ఏదో ఒక స్పెషల్ చేస్తారనే నమ్మకం మాకు చాలా ఉండేది. ఇక ఫైనల్లో వారిద్దరూ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్తో పవర్ ప్లేలోనే మ్యాచ్పై పట్టు బిగించేలా చేశారు అని అన్నాడు. నిజమే బాస్, వరుసగా విఫలం అయిన సంజు శాంసన్ని ప్లేయింగ్ 11 నుండి తప్పించాల్సి వచ్చింది. సరిగ్గా నాకౌట్ మ్యాచెస్కి ముందు మళ్ళీ ప్లేయింగ్ 11లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ గ్యాప్ సంజుకి చాలా ఉపయోగపడిందనే చెప్పాలి. ఆ గ్యాప్ వల్ల సంజు గేమ్ని రీచెక్ చేసుకున్నాడు, రీబిల్డ్ చేసుకున్నాడు, టీంలోకి రీఎంట్రీ ఇచ్చి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్తో నాకౌట్ మ్యాచ్లో 97 పరుగుల సూపర్ నాక్తో అద్దరగొట్టేశాడు. ఇక సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్స్ని బెదరగొట్టి 89 రన్స్ దంచిపడేశాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో అయితే మరోసారి 89 పరుగులతోనే చెలరేగిపోయాడు. ఇలా ప్రతి నాకౌట్ మ్యాచ్లో విధ్వంసం సృష్టించి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక అభిషేక్ శర్మ గురించి మాట్లాడితే, ఫైనల్ మ్యాచ్లో తనని ప్లేయింగ్ 11 నుండి తప్పించాలి అని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ అన్నారు. బట్ టీం అభిషేక్ని బ్యాక్ చేసింది. ఇక టీం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ విలయ తాండవం చేసేశాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి T20 వరల్డ్ కప్ ఫైనల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు అభిషేక్. ఇలా టీం పెట్టుకున్న నమ్మకాన్ని, సూర్య పెట్టుకున్న నమ్మకాన్ని సంజు, అభిషేక్లు 200% నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత సూర్య జస్ప్రీత్ బుమ్రా గురించి కూడా మాట్లాడుతూ, బుమ్రా లాంటోడు తరానికి ఒక్కడు మాత్రమే పుడతాడు. క్రికెట్లో ఈ తరం టార్చ్ బేరర్ జస్ప్రీత్ బుమ్రా. తనని దేశ సంపద అని పిలుస్తా. ఆపోజిట్ టీంని ఎలా కట్టడి చేయాలో, ఎలా ఓడించాలో బుమ్రాకి తెలిసినంతగా ప్రపంచంలో ఇంకే బౌలర్కి తెలియదు అని కొనియాడాడు. ఈ రంగంలో తనే అత్యుత్తమం అని అన్నాడు. అవును బాస్, నిజంగానే బుమ్రా ఓ టార్చ్ బేరర్, దేశ సంపదే. ఫైనల్ మ్యాచ్లో తన కిర్రాక్ బౌలింగ్ పర్ఫార్మెన్స్తో 4 ఓవర్స్లో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 5 వికెట్స్ కూల్చి న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ని శాసించాడు. టీమిండియాకి విజయాన్ని అందించాడు. టీమిండియాని మరోసారి ప్రపంచ ఛాంపియన్ని చేశాడు. అందుకే సూర్య జస్ప్రీత్ బుమ్రా గురించి అంత గొప్పగా మాట్లాడాడు. ఇది బాస్, టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచాక పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో సూర్య భాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూ. మరి ఈ ఇంటర్వ్యూ తెలుగులో విన్నందుకైనా ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్
చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.